మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అలా అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. ఇక ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తుంది. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ అనే మాటే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి 2 చట్టాలు చేశాం. ఢిల్లీలో పోయి మా బాణి వినిపించాం. దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి దీన్ని మోకాలెడ్డేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనుకబడే తరగతి ఇచ్చి తీరాలన్నదే మా తపన. ఆ పరంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి గారు